కాంగ్రెస్ విజయోత్సవాలపై బీజేపీ చార్జ్ షీట్. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించిన తర్వాత టీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు, హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంవత్సరం పూర్తి కావస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు.